మేము లేని జాతర లేదు కదండి. మేము గత 20 సంవత్సరాలు వేలుపులు చూపి గత 20 సంవత్సరాల నుంచి వేలుపులు తీసుకొని మా దగ్గర తల్లి సమ్మక్క సారక్క అని కొలుసుకుంటాం. మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏ రోజు మాకు ఇట్లా జరగలేదు. అక్కడ ఆఫ్ చేశారు, మేము ఆగాం. దేవుడు ఇట్లా వెళ్తుందని ఆఫ్ చేశారు, ఆగాం. కానీ తోచేయాలని సీతకొత్తుందని తోచేసి మా మీద ఇరగదొక్కారు. ఒకరికొకరు దెబ్బలు, నెత్తురు. 20 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు ఇట్లా జరగలేదు. మేము ఫస్ట్ వచ్చిన రోజు ఒకరోజు తోగుకెళ్ళి స్నానాలు చేపించి దేవుడికి ఎదిరించి వస్తాం. రెండో బుధవారం రోజు కన్నెపల్లి వచ్చి దేవుడికి ఎదిరించి తీసుకొని పోతాం. మూడో రోజు సమ్మక్క సారక్క గురువారం రోజు గద్దెలెక్కించినప్పుడు తల్లిని ఎదిరించి తీసుకొని వస్తే మాకు ఏ రోజు ఇట్లాంటి ఆపద రాలేదు. ఈ సంవత్సరమే ఇట్లా అయింది. ప్రతిసారి సమయానికే వస్తాం. ఆ తల్లి బయటకు వచ్చినప్పుడు ఇట్ని ఎదిరిస్తాం, పక్కన నిలబడతాం. కానీ పక్కకున్న వాళ్ళని నెట్టేసి మరి ఇట్లా చేయడం అది ఇది పద్ధతి కాదు. సీతక్కి నెట్టేయమన్నది. ఇప్పుడు ఆమె రావాలి. ఇప్పుడు ఆమె రావాలి. మేము ఆదివాసీ గిరిజన వాసులం. మేము లేని దేవుడు లేదు. మేము లేని దేవుడు ఎక్కడెక్కడ నుంచి గిరిజనులు ఇది చేస్తే ఆ తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి గిరిజనులు కాబట్టి ఇదిగో కాలు చేతులు ఇరుగొట్టిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలకి నేను 50 సంవత్సరాల నుంచి కొలుతున్నా అమ్మవారిని. నేను ఇంత పిల్లదాని నుంచి చేస్తాను. నేను పుట్టి 50 సంవత్సరాలు అవుతుంది. నాకు 12 సంవత్సరాలకు వచ్చింది అమ్మవారు సమ్మక్క తల్లి. నేను 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను అమ్మవారి దగ్గరికి. ఏ రోజు ఇలా ఎవ్వరికి ఏం అవ్వలేదు. ఏ సంవత్సరం వచ్చినా మాకు ప్రశాంతమయ్యేది దర్శనము. ఈ సంవత్సరం సీతక్క వచ్చింది. ఇది కొత్త ప్రపంచం చేసినట్టు చేశారు ఈ సంవత్సరం మమ్మల్ని. మేము ప్రతి సంవత్సరం వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా రాలేదు. అసలు సార్ల మంది కాదు, ఇట్లా అంటే నెట్టి పడేశారు మొత్తం. ఇట్లా అన్నది అంతే. ఆదివాసులే తీసుకుపోవాలి. ఎమ్మెల్యే దూరారు గుళ్ళోనికి. మా ఆదివాసులు తప్ప గుళ్ళోకి ఎవరు ఏ సుధరోడు వెళ్ళకూడదు. ఆదివాసి అయినా ఇప్పుడు మేము కూడా ఆదివాసీలే కదా. కాదు ఆదివాసీ కాదని మేము అనట్లేదు. మేము కూడా ఆదివాసీలమే కదా. మేము కూడా ఆదివాసీలమే, గిరిజన వాసులమే. మేము చేసేది కూడా ఇదే వృత్తి, ఇదే దేవుడి మీద మేము బతుకుతున్నాం. మా కష్టమో నష్టమో మేము దేవుడికి వస్తున్నాం. ఇంతో అంతా పెట్టుకొని పోతున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లే వస్తున్నాం, ఇట్లే చేస్తున్నాం. అసలు ఇది ఇట్లా జరగకూడదు. దేవుడు ఇలవేల్పులు ఊరూరు నుంచి ఇలవేల్పులు వస్తాయి. వీటికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. విఐపి అని మేము పాకలు వేసుకొని అక్కడ ఉంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు లెక్క చేయకుండా విఐపి ఉండేదని చెప్పి దేవుడిని ఆడబెడితే దేవుని లేపించారు. మేము ఎంతమంది 20 మంది అడ్డం తిరిగిన ఆపకుండా మా దేవుడిని లేపించి మమ్మల్ని చెట్లలో పడేశారు. విఐపీలు ముఖ్యమా, మేము ముఖ్యమా? మీ ఊళ్ళేం జాతర అవుతుందా? మీ ఊళ్ళేంది ఏమవుతుంది? మేము ఏర్పులు తీసుకొచ్చి పండగ చేసి బజార్ జాతర చేసుకుంటా, బజార్ అంతా సంతోషంగా చేసుకుంటా మా తల్లిని మేము గొలుచుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. పాకలు కూడా లేకుండా పీకేశారు. చెట్లు బాగు చేసి ఒక 2-3 20-30 మందివి గొడ్డలు కాళ్ళని పక్కన వాళ్ళు అడుక్కొని పెద్ద పెద్ద పొదలు నరుక్కొని ఉన్నాం మేము. ఇది కార్లో వచ్చే ప్లేసు, ఇది విఐపి ప్లేసు, మీరు ఉండొద్దని ఎట్లా అంటే అట్లా అన్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. ఎప్పుడు లేదు ఈ దౌర్జన్యం. ఇంతగానో దౌర్జన్యం నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం చేసిన దౌర్జన్యం. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. కాళ్ళు చేతులు ఇరగొడతారా? ప్రాణాలు పోయి ఉంటే ఏమవ్వాలి చెప్పండి? మేము ప్రాణాలు పోయి ఉంటే ప్రాణం ఇస్తారా? చిన్న పిల్లలు రాదు కదా. మరి అలాంటప్పుడు కాసేపు ఆగమన్నారు. వాళ్ళ మాట తీసేయకుండా ఆగాం మేము. ఆగినాక మరి 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్నారు. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు నిలబెట్టారు మమ్మల్ని. అయినా ఆగాము. అలాంటప్పుడు నెట్టుకుంటే వెళ్ళాలనా? నెట్టుకుంటే మీద తొక్కేశారు పోలీసు వాళ్ళు. సీతక్క వస్తుందని మీద నెట్టేసి తొక్కేశారు. అట్లా తొక్కేస్తే ప్రజలు ఏమైపోతారు? ప్రజల కోసమే కదా కష్టపడేది ఏదైనా. చిన్న పిల్లలతో సహా వచ్చారు. తల్లి అన్న తర్వాత దర్శనానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. మేము చిన్నప్పటి నుంచి దేవుడి మీదే బతుకుతున్నాం. మాకు గవర్నమెంట్ పరంగా మాకు ఏమీ లేదు. అసలు ఏమంటే ఏమీ లేదు మాకు. అసలు ఏమీ లేదు. ఇంత ఘోరం నేనైతే ఎప్పుడు చూడలేదండి. నేను చెప్తున్నాగా, ఆ సమ్మక్క తల్లి సారక్క తల్లి కళ్ళు మూసుకొని ఎక్కడుందో కానీ అసలు ఇంత ఘోరం అయితే ఎప్పుడూ లేదు. ఇంకా పబ్లిక్ తక్కువ. ఇంతకుముందు పబ్లిక్ ఎట్టొచ్చేటోళ్ళు కేవలం మేడారం జాతర అప్పుడే వచ్చేటోళ్ళు. ఇప్పుడు ముందు వచ్చి కూడా వెళ్తున్నారు. ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. ఇదైతే అసలు పద్ధతి కాదు. ఈ పోలీసు వాళ్ళ దౌర్జన్యం కూడా ఇది మంచిది కాదు.